గుడ్ మార్నింగ్ పిల్లలు. ఇవాళ మనం ట్రాన్సిస్టర్ గురించి చదువుకుందామండి. పిల్లలు చాలామంది అడుగుతున్నారు, ట్రాన్సిస్టర్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, అసలు ట్రాన్సిస్టర్ ఏంటి, మరి బయాసింగ్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఎలా ఉంటాయి మనకి అనేది ఇప్పుడు ఈ క్లాస్లో డిస్కస్ చేద్దామండి పిల్లలు. ఓకేనా? అసలు ట్రాన్సిస్టర్ అనేది పేరు ఎందుకు వచ్చింది? ఓకే, మనకి ట్రాన్సిస్టర్ అనే పేరు ఎలా వచ్చింది అని అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ రెసిస్టర్ అండి. ఏముందండి? ట్రాన్స్ఫర్ ఆఫ్ రెసిస్టెన్స్. ఓకే, రెసిస్టర్ అనండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ రెసిస్టర్, RESISTOR, రెసిస్టర్. అవునా? సో మనం ఇక్కడ కట్ చేద్దామంటే దీన్ని ఎలా కట్ చేద్దాము? ట్రాన్స్ఫర్లో ఇక్కడ వరకు కట్ చేద్దాము. కట్ చేసి సో ఇస్టర్ని కట్ చేద్దామండి. ఇక్కడ అయ్యే వరకు ఇక్కడ కట్ చేద్దాం. మిగతా మిగిలింది ఏంటి మనకి ఇక్కడ? TRAN ఇక్కడ నుంచి IS కూడా కట్ చేయాలి కదా, IS కూడా కట్ చేద్దాం. TRAN, ట్రాన్ అంటే ట్రాన్స్ఫర్ చేయడం, SISTOR, ట్రాన్సిస్టర్. ఇలా మనకి పేరు వచ్చిందండి, ట్రాన్సిస్టర్ పేరు. ఓకేనా? సో ఇప్పుడు మనం దీని హిస్టరీకి వెళ్దాం, తర్వాత బయాసింగ్కి వెళ్దామండి. ట్రాన్సిస్టర్ గురించి మనం మాట్లాడితే రెండుగా డివైడ్ చేసుకోవచ్చు. సపోజ్ మనం స్టార్టింగ్ వచ్చేసి ఇదేమంటామంటే FET అంటాం, ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. ఇంకొకటి BJT, బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. ట్రాన్సిస్టర్లో FET ఒకటి, BJT ఒకటి. FET అంటే ఏంటండి? ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. ఓకే, బైపోలార్ పేర్లో ఉందండి. బైపోలార్ అంటే రెండు బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అంటే మనకి 1925లో స్టోరీ కిందకి వచ్చేద్దామండి. కొంచెం సేపే స్టోరీ, ఎక్కువ లేదు మనకి. 1925లో సో స్టార్టింగ్లో ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ని మన బెల్ ల్యాబొరేటరీ వాళ్ళు మనకి US నుంచి, ఓకే, యునైటెడ్ స్టేట్ నుంచి మనకి వీళ్ళు ఫస్ట్ కనుక్కున్నారు మన ఫీల్డ్. ఓకే, ఇది ట్రాన్సిస్టర్ అనేది రావడమే ఒక రెవల్యూషన్ మనకి. ఓకే, మొత్తం సైజ్ తగ్గిపోయింది ట్రాన్సిస్టర్ రావడం వల్ల, సెమీకండక్టర్ ట్రాన్సిస్టర్స్ రావడం వల్ల. ఓకే, ఫీల్డ్ ఎఫెక్ట్ వచ్చింది. దాని తర్వాత 1947లో అంటే 1948లో మొత్తం రూపాంతరం చెందింది దీనికి. 1947లో దీనికి బీజం వేశారు, 1948లో కాబట్టి 1947 అని రాద్దాం. December 23 ఏదో ఉంటుంది దీనికి. ఓకే, సో ఈ 23 రోజు దీనికి ఇనాగరేషన్ చేశారు. యాక్చువల్గా దీనికన్నా ముందర ఈ FETని కానీ BJTని కానీ కెనడా వాళ్ళు, జర్మనీ వాళ్ళు రీసెర్చ్ చేశారు. కానీ వీళ్ళు పేటెంట్ చేయడం వల్ల బెల్ ల్యాబొరేటరీస్ వాళ్ళకి వెళ్ళిపోయింది ఇది కూడా. ఓకే, బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. ఇప్పుడు మనం బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ గురించి చదువుకుందాం. దీని తర్వాత ఇక మాస్ఫెట్ వచ్చిందండి. మాస్ఫెట్ కూడా వాళ్ళే మళ్ళీ ప్రొడ్యూస్ చేశారు. ఇంకా అదే లైన్లో ఉన్నారు కదండి. అదే లైన్లో ఉండడం వల్ల మాస్ఫెట్లు మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, మెటాలిక్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. ఓకేనా? మెటాలిక్ ఆక్సైడ్ సెమీకండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్. మాస్ఫెట్ల గురించి ఇంకా రీసెర్చ్ నడుస్తుంది. ఇంకా మనం దీన్ని బాగా యూజ్ చేస్తున్నాం అన్ని ప్రాసెసర్లో. ఓకేనా? ఇప్పుడు ట్రాన్సిస్టర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అండి. ఎందుకంటే మన బుక్స్లలో బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ని ఎక్కువగా డిస్కస్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇప్పుడు దాని విషయానికి వెళ్ళిపోదాం. బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ విషయానికి వెళ్ళిపోయి మనం కొంచెం డిస్కస్ చేసుకుందాం. మనం దీన్ని కొంచెం అరేంజ్ చేస్తున్నానండి. సో ఇప్పుడు విషయానికి వచ్చేద్దాం. మనం ట్రాన్సిస్టర్ అనగానే మనకి తెలిసిన విషయం ఏంటంటే, మనకి తెలిసిన రెండు విధాలు తెలుసు మనకి. సో PNP అండ్ NPN ట్రాన్సిస్టర్స్ అని తెలుసు మనకి. సిలబస్లో కూడా అదే ఉన్నాయి కదా మనకి. మరి ఎలా ఫామ్ అవుతుందంటే ఇది రెండు డయోడ్లతో ఫామ్ అవుతుంది. మనకు తెలుసు PN జంక్షన్ డయోడ్ అని తెలుసు. ఓకే, ఎలా ఫామ్ అవుతుంది కూడా తెలుసు మనకి. మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుందామండి. ప్యూర్ సెమీకండక్టర్ మెటీరియల్ ఐదర్ జెర్మేనియం ఆర్ సిలికాన్, జెర్మేనియం కానీ సిలికాన్ కానీ తీసుకొని ప్యూర్ సెమీకండక్టర్ని ఒకవేళ కనుక మనం ట్రైవాలెంట్తో డోప్ కనుక చేస్తే
సో పీ టైప్ ఆఫ్ మెటీరియల్ వస్తుంది. పెంటావాలెంట్తో డూప్ చేస్తే ఎన్ టైప్ మెటీరియల్ వస్తుంది. పీ టైప్ ఆఫ్ మెటీరియల్లో మనకి మెజారిటీ క్యారియర్స్ వచ్చేసి హోల్స్, ఎన్ టైప్ ఆఫ్ మెటీరియల్లో వచ్చేసి మనకి మెజారిటీ క్యారియర్స్ వచ్చి ఎలక్ట్రాన్స్ అండి. ఓకే, మనకి ఇట్లా పిఎన్ జంక్షన్ మొత్తం అంటే మనం మొత్తం కంప్యూటర్ ట్రాన్సిస్టర్స్తోనే వస్తుంది. ట్రాన్సిస్టర్స్ మొత్తం మీరు ప్రాసెసర్ తీసుకోండి, ఏమన్నా తీసుకోండి, సర్క్యూట్ మొత్తం సర్క్యూట్ మన ట్రాన్సిస్టర్తోనే అవుతుంది. ట్రాన్సిస్టర్ దేంతో నడుస్తుందండి? ట్రాన్సిస్టర్ వచ్చేసి మనకి ఇక్కడ 2 డయోడ్లతో వచ్చేస్తుంది, కాంబినేషన్తోనే వస్తుంది. 2 డయోడ్ల కాంబినేషన్తోనే వస్తుంది. ఇది చూడండి, 2 డయోడ్ల వస్తుంది. ఇట్లా ఇక్కడ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు చూడండి 2 డయోడ్లు మనం ఆపోజిట్ కనెక్ట్ చేసాం, అంతే కదా. 2 డయోడ్లు ఆపోజిట్ కనెక్ట్ చేసామండి. 2 డయోడ్లను తీసుకొని ఆపోజిట్, ఈ 2 ఎన్ లేయర్స్ కామన్ కాబట్టి రెండింటిని కంబైన్ చేస్తే మనకు ఒక పీ లేయరు, ఒక ఎన్ లేయరు, దీనివల్ల ఎన్ లేయర్ మనకి. ఓకే, మళ్ళీ ఇంకోటి పీ లేయర్ వచ్చేసింది. దీన్నే పిఎన్పి ట్రాన్సిస్టర్ అంటాం మనం. ఇక్కడ మళ్ళీ ఏం చేసుకుందాం మనం? ఓకే, ఇక్కడ ఎన్ లేయరు అంటే సో మెజారిటీ క్యారియర్స్ ఉన్నటువంటి నెగిటివ్ లేయరు, సో ఇంకొక పీ లేయరు, ఇంకొక ఎన్ లేయర్ అంటే 2 డయోడ్ని ఆపోజిట్లో కనెక్ట్ చేసాం. ఆపోజిట్లో కనెక్ట్ చేస్తే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ వచ్చేసింది మనకి. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ వచ్చేసింది, చూడండి ఎన్పిఎన్ వచ్చేసింది. అర్థమైందా ఎట్లా వచ్చింది అనేది? పిఎన్పి మరియు ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ మనకి బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి మనకి. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే మనం దీన్ని బయాసింగ్ చేసి చూద్దామండి. బయాసింగ్ ఎలా ఉంటుందనేది మనం చూద్దాం. ఓకే, పిఎన్పి ఎన్పిఎన్ యొక్క బయాసింగ్ చూద్దాం కొంచెం. సో ఒక్కసారి మనం దీంట్లో ఎమిటర్ ఏంటి, కలెక్టర్ ఏంటి, మరి బేస్ ఏంటి కూడా చూద్దాం మనం. వచ్చేద్దామండి. ఇప్పుడు వచ్చేసాం మనం. ఇప్పుడు ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లో మనకి ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్ కనబడుతుందో దీన్ని ఎమిటర్ అంటామండి. లెఫ్ట్ సైడ్ కనబడుతుందో దీన్ని ఎమిటర్ అంటాం. ఈ పాయింట్ని ఎమిటర్ అంటాం. ఇది మనకి ఏది మధ్యలో కనబడేటువంటి ఏదైతే లేయర్ ఉందో దీన్ని బేస్ అని అంటాం. ఏమంటామండి? బేస్ అని అంటాం. దీన్ని ఏమంటామండి? కలెక్టర్ అంటాం. సీతో ఇండికేట్ చేస్తాం. దీన్ని ఏమన్నాం మనం? ఎమిటర్ అన్నాం. ఎమిటర్ ఎందుకు అంటున్నాం ఎమిటర్ అని? ఇట్ అలౌస్ ది చార్జెస్, అంటే ఛార్జెస్ని పంపిస్తుంది కాబట్టి ఎమిటర్ అంటాను. దీన్ని బేస్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి బేస్ అని అన్నాం. ఇది కలెక్ట్ చేస్తుంది కాబట్టి ఛార్జెస్ని కలెక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని కలెక్టర్ అన్నాం. ఓకే, కలెక్టర్ అంటున్నాం. ఇది కూడా సేమే, ఇది వచ్చేసి మనకి ఎమిటర్. ఓకే, దీని పేర్లు ఏం మార్చలేదు, లెఫ్ట్ సైడ్ అట్లనే ఉంచుతాం మనం. ఈ ఇక్కడ పీస్ మారడం వల్ల ఎన్ తీసేసి పీ మారడం వల్ల మనం దీని పేర్లు మార్చాలా అంటే పేర్లు మార్చాల్సిన అవసరం లేదు. అవునా, లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఎమిటరు, దీని ఇటు సైడ్ కింద ఉన్నట్టు ఇది సైడ్ మధ్యలో ఉన్నటువంటిది బేస్, అటు సైడ్ రైట్ సైడ్లో ఉన్నటువంటిది కలెక్టర్ అండి. మరి దీని సింబల్స్ ఎలా వేసుకోవాలి? మనం సింబల్స్ ఎలా వేసుకోవాలంటే ఇలా మనం బేస్ వేసుకుందాం. ఫస్ట్ బేస్ వేసుకుందాం. బేస్ అలవాటు చేసుకుంటే అర్థమైపోతుంది. బేస్ వేసుకొని ఒక లైన్ ఇలా, ఒక లైన్ ఇలా, ఒకటేమో లోపలికి వస్తున్నట్టు, ఒకటేమో బయటికి పోతున్నట్టు. ఓకే, లైన్ వేస్తున్నాం కదా. ఇప్పుడు మనం చూడండి ఎలా దీనికి యారోస్ పెట్టి మనం ఎమిటర్ ఏది కలెక్టర్ ఏది అనేది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనం చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ వేస్తూ ఉంటారు. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ చూడండి ఈ అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే పాజిటివ్ టు నెగిటివ్ పోవాలి. మనం పాజిటివ్ టు నెగిటివ్ ఛార్జెస్ పోవాలి. పాజిటివ్ ఎటు ఉందండి అంటే మెజారిటీ క్యారియర్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ హోల్స్ ఉంటాయి. ఇక్కడే ఉంటాయి నెగిటివ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. పీ టు ఎన్ పోతుంది కదా, పీ టు ఎన్ పోతుంది కదా, అబ్జర్వ్ చేయండి. పీ టు ఎన్ పోతున్నాయి మనకంటే పాజిటివ్ టు నెగిటివ్ పోతున్నాయి. అంటే యారో ఎప్పుడు పెట్టాలి? బయటికి పెట్టాలండి, బయటికి పెట్టాలి. అది ఎమిటర్ అవుతుంది. బయటికి ఎక్కడైతే యారో పెడుతున్నామో అది మనకి ఏమవుతుందండి? ఎమిటర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని కొంచెం టర్మినల్స్ని ఇట్లా కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నామంటే దీని పేరు వచ్చేసి ఎమిటర్, దీని పేరు వచ్చేసి బేస్, దీని పేరు వచ్చేసి కలెక్టర్. అర్థమైంది? యారో ఎట్లా పెట్టాను ఇక్కడ చూడండి. పీ టు ఎన్ అంటే పాజిటివ్ టు నెగిటివ్ పోతుంది కాబట్టి పాజిటివ్ టు నెగిటివ్. ఎప్పుడైనా పాజిటివ్ టు నెగిటివ్ అంటే ఎలా పోతుంది? ఇటు నుంచి ఇటు కదా. ఇటు నుంచి ఇటు అంటే యారో ఎటు ఉండాలి? లోపలికి ఉండాలండి. యారో ఎక్కడైతే ఉంటుందో దాన్ని మనం ఎమిటర్ అని అంటాము. సో కిందికి ఏదైతే ఉంటుందో ఎప్పుడైతే బేస్ అని అంటాము, ఈ బేస్ ఉంటుంది, ఇది యారో ఉన్నది ఎమిటర్, దానికి ఆపోజిట్ ఉన్నది కలెక్టర్. ఓకే, ఎన్పిఎన్ పిఎన్పి ట్రాన్సిస్టర్ల యొక్క
సో సింబాలిక్ ఇట్లా ఉంటుంది మనకి. ఓకే, సో ఎన్పిఎన్ పిఎన్పి యొక్క సింబాలిక్ మనం ఇలా ఉంటుంది. అర్థమైపోయిందా? ఇది బేసు, ఇది ఎమిటరు. ఎప్పుడు కూడా మన కండిషన్ ఏంటంటే ఎప్పుడు కూడా యారో అనేది ఎమిటర్కే పెట్టాలి, కలెక్టర్ పెట్టకూడదు. ఎందుకంటే మనం ఫ్లో ఆఫ్ చార్జెస్ ఇటు నుంచి తీసుకెళ్తాం కదా, సో అందుకనే సో ఈ ఎమిటర్కే పెట్టాలి. కలెక్టర్ కలెక్ట్ చేస్తుంది కాబట్టి అటు సైడ్ మనం దీనికి యారో పెట్టద్దండి. అంటే మనం అట్లా పెట్టుతున్నాం కదా, దీనికి కూడా పెట్టాం కదా, దీనికి కూడా పెడుతున్నామని యారో మాత్రం పెట్టకూడదు. ఇది సింబాలిక్ మనకి పిఎన్పి ఎన్పిఎన్ యొక్క ట్రాన్సిస్టర్. మరి అంటే ఈ ఎమిటరు కలెక్టరు దీనికి బయాసింగ్ ఎట్లా బయాసింగ్ చేయాలి? ఇప్పుడు మనం బయాసింగ్ గురించి వచ్చేద్దాం. బయాసింగ్ చేసే ముందర ఈ మెటీరియల్ డోపింగ్ ఎట్లా చేయాలి? ఓకే, డోప్ చేయాలి. డోపింగ్ అంటే మనం యాడింగ్ ది స్మాలర్ ద క్వాంటిటీ. ఏదన్నా కొంచెం క్వాంటిటీని యాడ్ చేస్తాం. ఎలా అంటే వాటర్ తీసుకుని వాటర్ మీద కిరోసిన్ పోస్తే ఏమవుతుంది? దాని ప్రాపర్టీస్, ఆప్టికల్ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ అన్నీ చేంజ్ అవుతాయి, అవునా కదా? సిమిలర్గా మనం ఇక్కడ డోప్ చేసాం కదండి. ప్యూర్ సెమీ కండక్టర్లో మనం పెంటావాలెంట్ డోప్ చేస్తే ఎన్ మెటీరియల్, ట్రైవాలెంట్ డోప్ చేస్తే పి మెటీరియల్ వచ్చేసింది, అవునా? సో దీనికి కూడా మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఎంత క్వాంటిటీ డోప్ చేయాలి, ఇక్కడ ఎంత క్వాంటిటీ డోప్ చేయాలి, ఇక్కడ ఎంత అనేది మనం ఒక టేబుల్ లాగా రాసుకుందామండి. మనకి ఈజీగా అర్థమైపోతుంది, అవునా? కొంచెం దీన్ని ఎరేజ్ చేస్తాను, కొంచెం దాన్ని అట్లనే ఉంచేయండి. కొంచెం ఈ పార్ట్ని ఎరేజ్ చేస్తే మనం బోర్డు క్లియర్ అయిపోతుంది మనకి, ఓకేనా? సో మనం ఇప్పుడు ఈ పార్ట్ని క్లియర్ చేస్తే ఇప్పుడు ఫస్ట్ నేనేం చేశానంటే ఒక టేబుల్ లాగా వేసుకుంటున్నాను. మనకి ఈజీగా అర్థం కావడానికి నేను ఒక టేబుల్ లాగా వేసుకుంటున్నాను. ఇక్కడ వరకు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ మనం బేస్ వేద్దామండి. మెటీరియల్ ఫస్ట్ మనకి బేస్ వేద్దాం. బేస్ వేస్తే మనం దీంట్లో సైజ్ తీసుకుందాం. ఫస్ట్ దీంట్లో ఏం తీసుకుందామండి? సైజ్ తీసుకుందాం. అసలు ఎంత సైజు ఉంటుంది, చిన్నదా పెద్దదా ఏంటి అనేది సైజ్ తీసుకుందాం. దీంట్లోనేమో డోపింగ్ తీసుకుందామండి. సైజు డోపింగ్ రెండు తీసుకుందాం. ఇప్పుడు నేను సైజ్ తీసుకున్నాను, డోపింగ్ తీసుకున్నాను. అంటే బేస్ అనేది ఎంత ఉండాలి అంటే ఈ బేస్ అనేది చాలా చిన్నగా ఉండాలి, చాలా తిన్గా ఉండాలి. సైజ్ ఎలా ఉండాలంటే తిన్గా ఉండాలి, చాలా తిన్గా ఉండాలి మనకి. ఓకే, తిన్గా ఉండాలి. తిన్గా ఉంటేనే మనకి ఈ క్యారియర్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతాయి. తిన్గా లేకపోతే ఇక్కడే రికంబైండ్ అయిపోతాయి ఛార్జెస్. అందుకే చాలా తిన్గా ఉండాలి, ఓకేనా? సో మళ్ళీ ఇక్కడ ఏముంది మనకి? డోపింగ్ ఏం చేయాలి ఎట్లా అంటే లైట్లీ డోపింగ్ అన్నట్టు. మనకి డోపింగ్ ఎట్లా చేయాలండి? లైట్లీ అందాం. లైట్లీ అంటే చాలా కొంచెం లైట్లీ అందాం. ఓకే, నా ఎమిటర్కి వద్దామండి. ఎమిటర్కి వద్దాం. ఎమిటర్ ఎట్లా ఉండాలి అంటే మోడరేట్ ఉండాలి. అంటే దీనంతా తిన్గా ఉండకూడదు, కలెక్టర్ అంతా పెద్దగా ఉండకూడదు, మోడరేట్ ఉండాలి. డోపింగ్ వచ్చేసి స్ట్రాంగ్ డోపింగ్ ఉండాలి. స్ట్రాంగ్ డోపింగ్ ఉండాలి. స్ట్రాంగ్ డోపింగ్ అంటాం, హెవీలీ డోప్ అంటాం. ఓకే, స్ట్రాంగ్ డోపింగ్ లేదా హెవీ డోపింగ్ అంటాం. మీ ఇష్టం ఏదైనా రాసుకోండి. హెవీ డోపింగ్ అన్నా కూడా సేమ్, హెవీ డోపింగ్ అన్నా సేమ్, స్ట్రాంగ్ అని వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి కలెక్టర్కి వద్దామండి. ఓకే, అర్థమవుతుందా? కలమవుతుందా మీకు? కలెక్టర్కి వచ్చేద్దాం. కలెక్టర్ వచ్చేసరికి లార్జ్ ఏరియా, మనకి ఏరియా చాలా ఎక్కువ కావాలి. ఎందుకని చెప్తాను నేను, లార్జ్ ఏరియా కావాలి. ఒక డోపింగ్ వచ్చేసి మోడరేట్ డోపింగ్. ఇప్పుడు రండి, ఇప్పుడు బేస్ అనేది థిన్గా ఉండాలి. నేను చెప్పాను మెయిన్లో మెజారిటీ క్యారియర్స్ ఏముంటాయండి? హోల్స్ ఉంటాయి. సపోజ్ ఇక్కడ హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ ఇటు నుంచి ఇటు పోవడానికి ఇక్కడ ఎలక్ట్రాన్స్తో మనకి మెజారిటీ క్యారియర్స్ రికంబౌండ్ అవుతాయి. అంటే మనం అంత ఛాన్స్ ఇవ్వకూడదు. అంటే ఈ లేయర్ని ఏం చేయాలంటే చిన్నదిగా మనం చిన్నది పెట్టుకోవాలి. అంటే లైట్లీ డోప్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ ఉండకూడదు. మనకి ఎక్కువ ఉంటే ఈ హోల్స్ ఇక్కడికి వచ్చి రికంబైన్ అయిపోయి ఇక్కడే ఆగిపోతాయి, అటు సైడ్ పోవు కాబట్టి మనం వెరీ థిన్గా పెట్టేసి లైట్లీ డోప్ చేస్తే సరిపోతుంది మనకి. ఎమిటర్ మోడరేట్గా ఉండాలి. ఏది సైజు అంటే ఇంత చిన్నగా ఉండకూడదు, ఇంత పెద్దగా ఉండకూడదు. దానిలాగా కొంచెం మోడరేట్గా ఉండాలి. స్ట్రాంగ్లీ డోప్డ్ ఉండాలి. స్ట్రాంగ్లీ డోప్డ్ ఉన్నప్పుడే ఇది క్యారియర్స్ని ఇటు నుంచి ఎటు పంపిస్తుంది. అంటే ఎక్కువ ఉంటే ఇటు నుంచి ఎటు పంపిస్తుంది. ఇక స్ట్రాంగ్లీ డోప్ ఉండాలి, మోడరేట్గా ఉండాలి. ఓకే, సో కలెక్టర్ అనేది లార్జ్గా ఉండాలి, చాలా పెద్ద సైజు ఉండాలి.
అండి డోపింగ్ ఎలా ఉండే మోడరేట్ ఉండాలి. ఇది కలెక్టర్ కలెక్ట్ చేస్తుంది ఎప్పుడు ఛార్జెస్ని. లార్జ్ ఉండాలి, మోడరేట్ ఉండాలి. ఇలా ఉండకపోతే మనకేమవుతుంది, పవర్ డిసిపేషన్ ప్రాబ్లం వస్తుంది. పవర్ డిసిపేషన్ వల్ల మనకి హీట్ అయ్యి ఈ ట్రాన్సిస్టర్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనకి సినిమా హాల్కి వెళ్తాం లేదా ఒక మీటింగ్కి వెళ్తాం. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారు? సో కామన్గా ఎవరికి వాళ్ళు వెళ్తూ ఉంటారు డిఫరెంట్ టైమింగ్లో. సపోజ్ మన సినిమా థియేటర్లో సినిమా మనం ఒక 2 o'clock స్టార్ట్ అయింది, 2 PM స్టార్ట్ అయింది. 2 PM స్టార్ట్ అవుతే మనం ఏం చేస్తామంటే 1:30 లేకపోతే 1:45 లోపలికి ఎంటర్ అవుతామండి. అంటే సినిమా స్టార్ట్ అయ్యే లోపల ఎంటర్ అవుతారు. కొంతమంది సినిమా స్టార్ట్ అయిన తర్వాత కూడా ఎంటర్ అవుతారు. అంటే క్యారియర్స్ అనేది అట్లనే ఎంటర్ అవుతాయి. ఓకే, అందుకని మనం దీన్ని పెద్ద సైజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మోడరేట్ తీసుకుంటే సరిపోతుంది మనకి. ఓకే, సో మనం స్ట్రాంగ్లీ కదా, చాలామంది రావాలని చూస్తూ ఉంటాం లోపలికి ఎంట్రీ, అందుకని స్ట్రాంగ్లీ డోప్ చేస్తూ ఉంటాం. చాలా డోప్ చేయడం వల్ల చాలా ఛార్జెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి మనకి. అందుకని మనం ఏం చేస్తామంటే దాన్ని మోడరేట్ పెట్టేసి డోపింగ్స్ ఎక్కువ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, మనకి ఒక్కొక్కళ్ళు వస్తుంది, ఛార్జెస్ కూడా అట్లనే వస్తాయి మనకి. ఓకే, ఛార్జ్ క్యారియర్స్ కూడా అలానే వస్తాయి మనకి. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ రికంబైన్ కొన్ని అవుతాయి, మిగతాది అటు వెళ్ళిపోతాయి, మ్యాక్సిమం అటు వెళ్ళిపోయినప్పుడు మనం జస్ట్ అబ్జర్వ్ చేయండి. సినిమా థియేటర్లో సినిమా అయిపోయిన తర్వాత లేదా మీటింగ్ అయిపోయిన తర్వాత ఒకటేసారి బయటకు వెళ్ళిపోతారు అందరూ. ఒకటేసారి బయటకు వెళ్ళినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా సినిమా థియేటర్లో ఆ డోర్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, చిన్నగా ఉండదు. ఒకసారి ఒక డోర్ ఇట్లా పెట్టారనుకోండి, అందరు నెట్టుకుంటూ పోతుంటారు. ఓకే, ఆ డోర్ తీశారనుకోండి, ఒక డోర్ తీశారనుకోండి, మొత్తం ఒకటేసారి గుంపుగా వెళ్ళిపోతూ ఉంటారు. అట్లనే మనం కొన్ని మీటింగ్లలో అలా గుంపుగా వెళ్ళడం వల్ల తుకిస్లాట్ అయి చనిపోతూ ఉంటారు. అంటే ఆ గుంపు వెళ్ళడం వల్ల అక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ కూడా ఛార్జ్ క్యారియర్స్ గుంపుగా వెళ్ళడం వల్ల ఏమవుతుంది, అది ఎక్విప్మెంట్ అనేది హీట్ అయ్యి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది, పవర్ డిసిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి చాలా లార్జ్ సైజ్ తీసుకుంటారు వీళ్ళు. ఓకే, కలెక్టర్ని చాలా లార్జ్ సైజ్ తీసుకుంటారండి. ఇదే దీనికి రీజన్ తీసుకోవడానికి. అర్థమైందా మనకి? సో సినిమా హాల్ లేదా మీటింగ్ బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి మనం అర్థం చేసుకోవడానికి. చలో, ఇప్పుడు అర్థమైపోయింది, మొత్తం అర్థమైపోయింది కదా. మనం బయాసింగ్లోకి వెళ్ళిపోదాం. బయాసింగ్ ఎలా కనెక్ట్ చేయాలి దీనికి ఒక విషయాల్లోకి వెళ్ళిపోదాం మనం. ఓకేనా పిల్లలు? కొంచెం అరేంజ్ చేసుకుంటా, నేను బయాసింగ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు బయాసింగ్కి వద్దాం పిల్లలు. బయాసింగ్కి వచ్చినప్పుడు ఫస్ట్ NPN ట్రాన్సిస్టర్ తీసుకుందాం. నేను NPN గురించి మాట్లాడతా, మీరు ఏం చేయాలంటే PNP గురించి మీరు చేయాలి. అంటే నా వీడియో బట్టి మీరు కూడా కొంచెం వర్కౌట్ చేయాలి కదండి. వర్కౌట్ చేస్తేనే మీకు తెలిసిపోతుంది. ఓకే, NPN ట్రాన్సిస్టర్లో నేను ఏం చేశానంటే, మనం ఈ ట్రాన్సిస్టర్ యొక్క ఫిగర్ వేసుకుందామండి, అంటే సింబల్ వేసుకుందాం. ఓకే, ఇది మనకి బేసు, ఇది వచ్చేసి ఎమిటరు. ఓకే, ఇది ఎమిటరు, రైట్. మీరు దీనికి కొంచెం సర్కిల్ వేయాలనుకుంటే సర్కిల్ వేసుకోవచ్చు, ప్రతిసారి వేయాల్సిన అవసరం లేదు. రైట్, NPNలో మనకి యారో ఎటు సైడ్ ఉంటుందండి, లోపలికి ఉంటుందా బయటకు ఉంటుందా? బయటకు ఉంటుంది మనకి, అవునా? ఓకే, సో మనం బయటికి పెట్టుకున్నాము. దీనికి కనెక్షన్ రావాలి కదా మనకి. ఇప్పుడు దీనికి కనెక్షన్ వచ్చేసి దీనికి ఒక రెసిస్టెన్స్ పెట్టేద్దాం. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పెట్టేసి ఇటు కనెక్షన్ తీసుకొద్దామండి. ఇప్పుడు ఇటు నుంచి ఒక కనెక్షన్ తీసుకొచ్చి ఇట్లా పెట్టేద్దాం. ఇటు నుంచి ఒక కనెక్షన్ తీసుకొచ్చి ఇక్కడ ఒక రెసిస్టెన్స్ పెట్టేసి ఇట్స్ ఒకటి బయాసింగ్ ఇద్దాం. బయాసింగ్ అంటే వితౌట్ బయాసింగ్, విత్ బయాసింగ్. ఒక బయాసింగ్ అంటే పవర్ సప్లై ఇస్తున్నాం, ఇక్కడ మనకి బ్యాటరీ పెట్టేస్తున్నాం. మనకి బ్యాటరీ పెట్టేస్తే ఎలా ఉంటుంది? వితౌట్ బయాసింగ్ ఎలా ఉంటుంది? మనం ట్రాన్సిస్టర్లో అదే అంటున్నాం. ట్రాన్సిస్టర్లో వితౌట్ బయాసింగ్ ఎలా ఉంటుంది చూడండి. ఇట్లా ఇది సింబల్ వైజ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది లేయర్గా ఎక్స్ప్లెయిన్ ఉంటుంది చూడండి. ఇది లేయర్ మనకి, ఇది చిన్న లేయరు, ఇది మనకి ఎక్కువ లేయరు, చాలా పెద్దగా ఉంటుంది. ఇది మనం వచ్చేసి ఏం చేస్తాం, NPN ట్రాన్సిస్టర్ కదా, దీన్ని N అందాం, దీన్ని P అందాం, ఇట్లా N అందాం. ఎప్పుడైతే నేను చెప్పాను ఇది 2 డయోడ్లో వస్తుంది. బైపోలార్ ఎందుకన్నారు మరి? బైపోలార్ అనడానికి కారణం ఏంటండి? అనడానికి కారణం ఏంటంటే, బైపోలార్ అంటే 2 ట్రాన్సిస్టర్లు మన 2 డయోడ్లతో ఫామ్ అవుతుంది. ఇంకొకటి మనకి ఈ నేమ్ ఎందుకు వచ్చిందంటే, హోల్ ఎలక్ట్రాన్స్ వల్ల కండక్షన్ అవ్వడం మేజర్గా మనం బైపోలార్, అందుకని బైపోలార్ ట్రాన్సిస్టర్ అన్నాము. ఫెట్లో యూనిడైరెక్షనల్, ఏదో ఒకటి ఎలక్ట్రాన్ వల్ల కండక్షన్ కానీ హోల్ వల్ల కండక్షన్ కానీ జరుగుతడం వల్ల దాన్ని బైపోలార్ ట్రాన్సిస్టర్, దీన్ని ఫెట్ అన్నాము. ఇప్పుడు దీన్ని మనం రెండింటి వల్ల కండక్షన్ జరుగుతుంది కాబట్టి, హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ వల్ల జరుగుతుంది కాబట్టి బైపోలార్ ట్రాన్సిస్టర్ అని అన్నాం మనం. అదే డిఫరెన్స్ ఉంది.
ఓకే, ఇందాక అక్కడ చెప్పడం మర్చిపోయాను నేను. ఓకే, ఫెట్ మరి బీజేటీ అంటే ఏంటి అనేది. ఓకే, మనం ఇప్పుడు 2 జంక్షన్లు కనబడుతున్నాయి మనకి. 2 జంక్షన్ల దగ్గర మనకి 2 డిప్లేషన్ లేయర్ ఫామ్ అయ్యి మనకి ఇక్కడ ఏమవుతుందో, డిప్లేషన్ లేయర్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ ఒకటి బ్యారియర్ ఫామ్ అవుతుంది, అంతే కదా. ఇక్కడ డిప్లేషన్ లేయర్ ఫామ్ అవుతుంది. డిప్లేషన్ లేయర్ మనకు తెలుసు. డిప్లేషన్ లేయర్ ఎలా ఫామ్ అవుతుందండి, తెలియకపోతే నాది ఒకటి పిఎన్ జంక్షన్ డయోడ్ వీడియో ఉందండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఒకసారి చూసి రండి. డిప్లేషన్ లేయర్ అండ్ పొటెన్షియల్ బ్యారియర్ ఎట్లా ఫామ్ అవుతుందని. పొటెన్షియల్ బ్యారియర్ ఫామ్ అయినప్పుడు ఈ డిప్లేషన్ లేయర్ తర్వాత మనకి పొటెన్షియల్ లేయర్ అయినప్పుడు అయాన్స్ అనేది ఇట్లా ఉండిపోతాయి, మనకి చార్జెస్ అనేది ఇట్లా అటు సైడ్ ఇటు సైడ్ జరుగుతుంది. మనకి పాజిటివ్ టు నెగిటివ్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది, అవునా. మనకి ఇదే విధంగా ఇక్కడ కూడా ఈ జంక్షన్ దగ్గర కూడా ఎక్కడైతే జంక్షన్ ఉంటుందో అక్కడ మనకి పొటెన్షియల్ బ్యారియర్ ఫామ్ అవుతుంది. పొటెన్షియల్ బ్యారియర్ అనేది ఫామ్ అవుతుంది. పొటెన్షియల్ బ్యారియర్ పోయినప్పుడు ఇక్కడ నుంచి ఛార్జెస్ ఇటు సైడ్ వచ్చి రికంబైన్ అయిపోయి డిప్రెషన్ రీజన్ ఫామ్ అయ్యి దాని తర్వాత మనకి పాజిటివ్ ఇటు సైడ్ అండ్ నెగిటివ్ ఇటు సైడ్ ఫామ్ అవుతాయి. ఓకే, దానివల్ల మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇటు నుంచి ఇటు ఫామ్ అవుతుంది. ఇది వితౌట్ బయాసింగ్, అంటే ఎటువంటి మన కనెక్షన్ ఇవ్వలేదు, ఎమిటర్ బేస్ కలెక్టర్. అర్థమైందా పిల్లలు? ఇది మనం 2-3 ముక్కల్ని ఇట్లా యాడ్ చేసినప్పుడు జనరల్గా మనం పిఎన్ జంక్షన్లో ఎలా ఫామ్ అవుతుందో ఇక్కడ కూడా అలానే ఫామ్ అవుతుంది. ఫామ్ అయిపోయి డిప్రెషన్ రీజన్ ఫామ్ అయ్యి బ్యారియర్ ఫామ్ అయిపోతుంది, ఇటు సైడ్ కూడా. ఓకేనా పిల్లలు? దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇటు నుంచి ఛార్జెస్ అటు నుంచి ఛార్జెస్ ఇటును, మళ్ళీ ఇటు నుంచి అటు క్యారీ అవ్వనివ్వదు ఈ బ్యారియర్. ఓకే, దీన్ని తీసేయడానికే మనం ఈ బ్యాటరీస్ పెడతాం. మనం దేన్ని తీసేయడానికి, బ్యారియర్ని తీసేయాలి. ఎందుకంటే ఫ్లో ఆఫ్ ఛార్జెస్ కావాలి మనకి, ఇటు నుంచి అటు క్యారియర్స్, ఛార్జ్ క్యారియర్స్ ఇటు నుంచి అటు వెళ్ళాలి. మనకి వెళ్ళినప్పుడు వర్క్ అవుతుంది మనకి, లేకపోతే ఆ వర్క్ అవ్వదు. మనం ఎప్పుడైతే ఈ ముక్కల్ని యాడ్ చేసామో ఎన్పిఎన్ అని ఈ పీసెస్ని యాడ్ చేసామో, ఈ పీసెస్ని యాడ్ చేసినప్పుడు ఇలా బ్యారియర్స్ ఫామ్ అవుతాయి మనకి. బ్యారియర్స్ ఫామ్ అయినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ముందుకు ఛార్జెస్ని పోనీయదు. అప్పుడు దాన్ని రెడ్యూస్ చేయడానికి మనం ఇక్కడ బ్యాటరీస్ కనెక్ట్ చేద్దాం, పవర్ సప్లై కనెక్ట్ చేద్దామండి. ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే కొన్ని రూల్స్ ఉన్నాయి దీనికి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దీనికి రూల్స్ రాసుకుందామండి. ఫస్ట్ రూల్ ఏంటంటే ఇది ఎమిటర్ కదా మనకి, ఏంటదండి, ఇది ఎమిటర్, ఇది కలెక్టర్, అవునా, ఇది కలెక్టర్. మనకి ఫస్ట్ రూల్ ఏంటంటే సో బేస్ ఎమిటర్ అనేది ఎప్పుడు ఫార్వర్డ్ బయాస్లో ఉండాలట. ఆల్వేస్ ఇన్ ఫార్వర్డ్ బయాస్ ఎప్పుడు కూడా మనకి ఫార్వర్డ్ బయాస్లోనే ఉండాలి. సెకండ్ కండిషన్ ఏంటంటే ఏం చేయాలంటే కలెక్టర్ అనేది ఎప్పుడు రివర్స్ బయాస్లో ఉండాలి. ఆల్వేస్ రివర్స్ బయాస్. ఈ కండిషన్ని ఫాలో చేస్తూ మనం బయాసింగ్ ఇద్దామండి. ఓకే, మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఫార్వర్డ్ బయాస్లో పెట్టాలండి. ఫార్వర్డ్ బయాస్లో పెట్టాలంటే ఇటు సైడ్ ఉంది ఎమిటర్ ప్లేస్లో మనకి ఏముంది, ఇక్కడ ఎన్ ఉంది, నెగిటివ్ ఎన్ పీస్ ఉంది, ఎన్పిఎన్ కదా మనకి, ఎన్ ఉంది. ఎన్ ఉంటే మెజారిటీ క్యారియర్స్ ఏంటి, ఎలక్ట్రాన్స్కి మరి ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంటి, అర్థం ఏంటి, పాజిటివ్ టు పాజిటివ్, నెగిటివ్ టు నెగిటివ్. ఫార్వర్డ్ బయాస్లో కాబట్టి మరి దీనికి ఎన్ ఉంది కాబట్టి మనం నెగిటివ్ కనెక్ట్ చేద్దాం, అంటే ఫార్వర్డ్ బయాస్లోకి వచ్చేస్తుంది. నెగిటివ్ కనెక్ట్ చేస్తే ఫార్వర్డ్ బయాస్లోకి వస్తుంది. చూడండి మళ్ళీ ఒకసారి, ఇక్కడ ఏముంది మనకి, సో ఈ లేయర్ పేరు ఏంటి మనకి, ఎన్ కదా, ఇక్కడ రాస్తున్నాం. మళ్ళీ వేరే ఇంకతో కన్ఫ్యూజ్ అవ్వద్దు, మళ్ళీ మనకి ఏదో పేరు రాశారని. ఇది ఎన్, ఇది వచ్చేసి పి, ఇది వచ్చేసి ఎన్పిఎన్ లేయర్, అంతే కదా. ఎన్లో ఇది మెజారిటీ క్యారియర్స్ ఏంటి మనకి, మెజారిటీ క్యారియర్స్ వచ్చేసి ఎలక్ట్రాన్స్కి ఎలక్ట్రాన్ ఇస్తే ఫార్వర్డ్ బయాస్ వచ్చేస్తుంది మనకి, అవునా. ఓకే, సో మనం ఇటు సైడ్ ఆలోచిద్దాం. మనకి ఇది ఫార్వర్డ్ బయాస్ అయిపోయింది. మనం ఇటు బేస్కి కలెక్ట్ చేసాం, మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే ఎన్కి ఆల్వేస్ మనం నెగిటివ్ ఇచ్చేస్తే ఫార్వర్డ్ బయాస్ అయిపోతుంది. ఫార్వర్డ్ బయాస్ అయిపోయిందండి. దీనికి రివర్స్ బయాస్ కనెక్షన్ కావాలి. దీనికి కొంచెం రివర్స్ బయాస్ కనెక్షన్ కావాలంటే ఎన్లో మళ్ళీ ఏముంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి.
ఎలక్ట్రాన్స్ ఉంటే రివర్స్ బయాస్లో మనం రివర్స్ కనెక్షన్ ఇవ్వాలి. రివర్స్ కనెక్షన్ అంటే నెగిటివ్ పాజిటివ్, పాజిటివ్కి నెగిటివ్. ఇప్పుడు ఇటు సైడ్ నెగిటివ్ ఉంది కదా, నెగిటివ్ ఉంటే దీనికి పాజిటివ్ ఇచ్చేద్దామండి. దీనికి పాజిటివ్ ఇచ్చేద్దాము, దీనికి కొంచెం పెద్ద బ్యాటరీ పెట్టేద్దాం. సో దీనికి నెగిటివ్ కనెక్షన్ ఇటు వస్తుంది, ఇటు పాజిటివ్ ఇటు నెగిటివ్. ఇది రివర్స్ బయాస్ అయిపోయింది. ఓకే, మన కండిషన్ సాటిస్ఫై అయిందా? ఫస్ట్ బేస్ ఎమిటర్ అనేది ఫార్వర్డ్ బయాస్ అయింది, ఎందుకంటే మనం ఇక్కడ నెగిటివ్ టు నెగిటివ్ కనెక్ట్ చేసాం కాబట్టి ఇది ఫార్వర్డ్ బయాస్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి కలెక్టర్ ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి దీనికి పాజిటివ్ చేసాం కాబట్టి ఇది మనకి రివర్స్ బయాస్ అయిపోయింది. ఇది ఫార్వర్డ్ బయాస్, ఇది రివర్స్ బయాస్, రెండు కూడా కండిషన్ సాటిస్ఫై అయ్యాయి మనకి. సో ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తూ అన్నీ మనం రాయొచ్చు. దీన్నే మనం కామన్ బేస్ అని అంటాం. దీన్ని మనం ఏమంటామండి? కామన్ బేస్ అని అంటాం. ఇక్కడ రాస్తున్నాం, కామన్ బేస్ అంటాం. అంటే ఈ రెండిటి కోసం బేస్ అనేది కామన్, బేస్ అనేది కామన్. ఇప్పుడు మనం 3 రాసుకోవచ్చు. ఒకటి కామన్ బేస్, దీన్ని కామన్ బేస్ సిబి అని రాస్తాం. ఇంకొకటి కామన్ ఎమిటర్, ఇంకొకటి కామన్ కలెక్టర్. ఈ 3 విధాలుగా మనం రాయొచ్చు. ఓకే, ఈ 3 విధాలుగా రాయొచ్చు. నేను ఇప్పుడు కామన్ బేస్కి రాశాను. మరి కామన్ ఎమిటర్ ప్రాక్టీస్ చేద్దామండి. కామన్ ఎమిటర్ కూడా ప్రాక్టీస్ చేద్దామా? ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్కు పిఎన్పి మీరు చేయాలి. ఓకే, ఒకటి చూపిస్తాను, టకటకమని మీరు చేసేస్తే అయిపోతుంది. ఎందుకని దీన్ని కొంచెం ఎరేజ్ చేయనా? సో అదే కండిషన్ పెట్టుకొని మనం కామన్ ఎమిటర్ని తయారుస్తాం. ఎక్కువగా అప్లికేషన్స్లలో కామన్ ఎమిటరే ఉంటుంది. కామన్ ఎమిటర్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్లోనే మనకి ఎక్కువ ఉంటుంది. కామన్ ఎమిటర్ని యాంప్లిఫైర్లుగా యూజ్ చేస్తారు, ఆసిలేటర్గా యూజ్ చేస్తారు. అందుకే కామన్ ఎమిటర్ ఎక్కువగా తీసుకు ఉంటుంటారు. మన కామన్ ఎమిటర్లోనే మనం క్యాలిక్యులేషన్ చేస్తాం, దాన్ని అనాలిసిస్ చేస్తాము, దాన్ని వాడుకుంటాం అప్లికేషన్స్లలో. ఓకే, దీన్ని ఎరేజ్ చేస్తున్నాను అనమాట. కామన్ బేస్ తీసుకున్నారా? స్క్రీన్ షాట్ తీసుకుంటే ముందుకు వెళ్ళిపోతాను నేను. ఓకేనా? చలో, సో ఇప్పుడు కామన్ ఎమిటర్ని చేద్దామండి. కామన్ బేస్ అయిపోయింది మంది, కామన్ బేస్ అయిపోయింది. కామన్ ఎమిటర్ కిందకి వచ్చేద్దాం. కామన్ బేస్ అయిపోయింది మనకి, కామన్ ఎమిటర్లోకి వచ్చేస్తున్నాం. కామన్ ఎమిటర్లో వచ్చేస్తే సేమ్ మనం ఎమిటర్ని కిందికి దించాలి. మనం కామన్ ఎమిటర్ కామన్గా ఉంటుంది మనకి. ఇప్పుడు ఎమిటర్ని ఇటు సైడ్ తీసుకొచ్చాను. ఈ ఎమిటర్ ఇలా ఉంటుంది, ఈ కలెక్టర్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా వేసుకుంటే బేస్ అనేది ఇటు వచ్చేస్తుంది. ఇది బేసు, ఇది కలెక్టరు, ఇది మనకి ఎమిటర్. అర్థమవుతుందా? ఇప్పుడు దీనికి బయాసింగ్ ఇవ్వాలి. మనం బయాసింగ్ ఇవ్వాలి కదా. మనం కొంచెం ఇక్కడ రెసిస్టెన్స్ ఒకటి పెట్టుకొని ఇలా వచ్చేసి దీనికి బయాసింగ్ పెట్టేసుకుందాం. ఓకే, కలెక్టర్కి కొంచెం ఇట్లా వచ్చేసి దీనికి ఒక రెసిస్టెన్స్ పెట్టుకొని బయాసింగ్ ఇట్లా పెట్టేసుకుందాం. బయాసింగ్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు బయాసింగ్ ఇవ్వాలి మనం. సో ఇది బేస్ కదా మనకి. లేయర్స్ కూడా పెట్టుకుందామా? మనం ఎన్ అనేది ఎటు సైడ్ వస్తుంది మనకి? ఎన్ అనేది ఎమిటర్ వైపు రావాలి, ఎన్ అనేది ఎమిటర్ వైపు రావాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. పి అనేది బేస్లో ఉండాలి, మరి ఎన్ అనేది కలెక్టర్లో ఉండాలి. ఎన్పిఎన్. ఓకేనా? ఇక్కడ కూడా రాస్తున్నాను. ఇది ఎమిటరు, ఇది బేసు, ఇది కలెక్టర్ అండి. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదుగా మనం. ఇప్పుడు ఈ కండిషన్ ఏంటి? బేస్ ఎమిటర్ అనేది ఫార్వర్డ్ బయాస్ ఉండాలి. ఫార్వర్డ్ బయాస్ అంటే ఇక్కడ ఏముంది మనకి? ఇక్కడ బేస్లో ఏముంది మనకి? పీ లేయర్ ఉంది. పీ లేయర్లో మెజారిటీ క్యారీస్ ఏంటి? పాజిటివ్. కాబట్టి ఈ పాజిటివ్కి మనం పాజిటివ్ కనెక్ట్ చేస్తే ఫార్వర్డ్ బయాస్ అయిపోతుంది కదా. కనెక్ట్ చేయండి. మరి పాజిటివ్కి పాజిటివ్ కనెక్ట్ చేయండి, రిమైనింగ్ దీనికి నెగిటివ్ కనెక్ట్ చేయండి. ఇది ఫార్వర్డ్ బయాస్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దీనిలోకి వెళ్ళిపోయిందండి, ఫార్వర్డ్ బయాస్లోకి వెళ్ళిపోయింది. ఓకే, మళ్ళీ ఇక్కడికి రండి. కలెక్టర్లో ఏముంది? నెగిటివ్ ఉంది. నెగిటివ్కి మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం నెగిటివ్కి పాజిటివ్ కనెక్ట్ చేస్తే రివర్స్ బయాస్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, నెగిటివ్కి పాజిటివ్ కనెక్ట్ చేస్తే రివర్స్ బయాస్లోకి వెళ్ళిపోతుంది. నెగిటివ్కి ఇప్పుడు ఏం చేసాం మనం? ఇక్కడ పాజిటివ్ కనెక్ట్ చేస్తే రివర్స్ బయాస్ అయిపోతుంది. ఇక్కడ పాజిటివ్కి పాజిటివ్ కనెక్ట్ చేస్తే ఈ రెండింటికి కామన్ ఏంటి మనకి? ఎమిటర్ అనేది కామన్ కాబట్టి ఇది వచ్చేసి మనకి ఏంటది? కామన్ ఎమిటర్. కామన్ ఎమిటర్ మనకి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. మనకి ఇది బాగా అప్లికేషన్స్లో వాడుకుంటాం మనం. అర్థమైందా? ఓకే, స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దీన్ని ఎరేజ్ చేసి మళ్ళీ కామన్ మనకి కలెక్టర్లోకి వెళ్ళిపోదాం. కామన్ కలెక్టర్లోకి వెళ్ళిపోదాం అండి. తొందరగా వెళ్ళిపోతే మనం పిఎన్పిలో కూడా వెళ్ళిపోవచ్చు మనం. ఓకేనా? ఎరేజ్ అయినా? ఓకే, ఇప్పుడు చూడండి, నేను వచ్చేసి కామన్ కలెక్టర్లోకి వెళ్ళిపోదాం. కలెక్టర్ని కామన్ పెట్టండి. ఓకే, సేమ్ పిక్చర్ ఇట్లా వేస్తూ కలెక్టర్ అనేది కిందికి వచ్చేసింది, ఎమిటర్ అనేది పైకి వచ్చేసింది. ఓకే,
ఓకే, మనకి యారో ఎటు ఉండాలండి? బయటకు ఉండాలి, అంతే కదా, బయటకు ఉండాలి. ఓకే, ఇది బేస్, ఇది కలెక్టరు, ఇది సారీ ఇది రాంగ్, మళ్ళీ అది వేస్తున్నాగా నేను, మరి చెప్పట్లేదు మీరు. ఇది ఎమిటరు, ఇది కలెక్టర్, ఇది కలెక్టర్, కామన్ కలెక్టర్ కదా, ఇది ఎమిటరు. ఓకే, మనం ఇది వన్స్ అగైన్ మనం బేస్ అని అంటే ఏమని రాసుకుందాం? మనం బేస్ అని అంటే పీ టైప్ మెటీరియల్, ఇది ఎమిటర్ అంటే ఏంటి? ఎన్ టైప్ మెటీరియల్, కలెక్టర్ అంటే మరి వన్ సైడ్ ఎన్ టైప్ మెటీరియల్. ఓకే, మనం దీనికి ఇప్పుడు బయాసింగ్ ఇద్దాం. బయాసింగ్ వేసుకుందాం. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ వేసుకొని దీనికి ఒక బయాసింగ్ ఇచ్చేస్తే అయిపోతుంది. బయాసింగ్ ఇచ్చేస్తామండి. ఓకే, బయాసింగ్కి వచ్చేద్దాం. దీనికి బయాసింగ్ వచ్చేద్దాం. రైట్, సో బయాసింగ్ వచ్చేస్తే ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. నేను బయాసింగ్ చెప్పండి. ఇప్పుడు మనం ఈజీ, ఇప్పుడు 2 చేశారు కదా, ఇప్పుడు చెప్పడం ఈజీయే మనకి. పాజిటివ్కి ఏం చేయాలి? ఫార్వర్డ్ బయాస్ అంటే పాజిటివే కనెక్ట్ చేయాలి. పాజిటివ్కి పీకి ఏం చేయాలి? పాజిటివ్ కనెక్ట్ చేయాలి. క్లియర్. ఇక్కడ రాగానే దీంట్లో ఏంది? ఎన్కేముంది? నెగిటివ్ ఉంది. ఓకే, నెగిటివ్ ఉంది. సో ఎన్ నెగిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్ కనెక్ట్ చేయాలి. ద రిమైనింగ్ ఏం చేయాలి? మనం రిమైనింగ్ వచ్చేసి నెగిటివ్ కనెక్ట్ చేయాలి. అంతే కదా, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనకు కరెక్ట్గా అనిపిస్తుంటుంది, కానీ ఇది రాంగ్. పిల్లలందరూ మనకి ఇట్లా రాంగ్ అనిపిస్తుంటుంది. సార్ ఎందుకు ఇట్లా? ఇది కదా ఫార్వర్డ్ బయాస్, ఇది రివర్స్ బయాస్ కదా. నేను చాలా వాటికి చూశాను. నేను ఇలా చేసుకుంటూ వెళ్తూ మనకి కరెక్ట్ అని అనుకుంటారు, కానీ ఇంకంతకుముందు కనెక్షన్ అంటే ఏముంటుంది? కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్ కనెక్షన్స్ సేమ్ ఉన్నాయి మనకి, అవునా? సో ఇది రాంగ్. పిల్లలు ఇది ఇక్కడే చాలా మిస్టేక్ చేస్తూ ఉంటారు పిల్లలందరూ. ఓకేనా? సో ఇప్పుడు ఏమైంది మనకి అర్థం చేసుకోండి. కలెక్టర్ కిందికి వచ్చింది, ఎమిటర్ పైకి వచ్చింది. ఇది పాజిటివ్ ఉంటే ఫార్వర్డ్ బయాస్ ఎలా అవుతుంది? మన కండిషన్ ఏంటి? బేస్ ఎమిటర్ అనేది ఫార్వర్డ్ బయాస్లో ఉండాలి, సో కలెక్టర్ అనేది రివర్స్ బయాస్లో ఉండాలి. కానీ ఇలా రాలేదు. ఇదా మన బేస్ ఎమిటరే మనం అబ్జర్వ్ చేయాలి ఇక్కడ. ఓకేనా? సో ఇవి పిల్లలు బాగా మిస్టేక్ చేస్తూ ఉంటారు. అందుకే నేను కామన్గా వేసి చూపించాను. మీరు కూడా దాన్ని ఫాలో అయ్యారు సింపుల్గా. మీరు చెప్పట్లేదు నాకు, ఓకేనా? సార్ ఇక్కడ రాంగ్ పడ్డదని చెప్పట్లేదు. సో నేను కావాలనే చేశాను ఇలా. సో ఇప్పుడు రండి, ఇప్పుడు మనకి అర్థం ఏంటి? ఇప్పుడు సో ఎన్లో మనకి ఇంకో కలెక్టర్ రివర్స్ బయాస్లో ఉండాలండి. కలెక్టరే అబ్జర్వ్ ఇందాక నుంచి నేను కలెక్టరే అబ్జర్వ్ చేస్తున్నాను, అవునా? కలెక్టర్కే మనం పెట్టేస్తున్నాను. సో ప్రతి విషయంలో కలెక్టరే పెడుతున్నాను నేను. అందుకనే నేను కన్ఫ్యూజ్ చేయడానికి రెండింటిని గురించి అబ్జర్వ్ పెట్టలేదు నేను ఎక్కువగా. సో ఇప్పుడు కనెక్షన్ పెట్టండి. మనం బేస్కి ఇటు సైడ్ ఉన్నటువంటి ఈ బేస్కి మనం పీ ఉంది కాబట్టి నెగిటివ్ పెట్టుకోవాలి. ఫార్వర్డ్ బేస్ పాజిటివ్ పెట్టుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దు, పాజిటివ్ పెట్టుకోవాలి. పాజిటివ్ నెగిటివ్ ఇది మాత్రం కరెక్టే. మనకి కలెక్టర్ని అబ్జర్వ్ చేయండి. కలెక్టర్కే కదా ఇందాక నుంచి నేను పెడుతున్నది. కలెక్టర్ అనేది ఆల్వేస్ రివర్స్ బయాస్లో ఉండాలి. ఆల్వేస్ రివర్స్ అంటే ఇది నెగిటివ్ ఉంది కాబట్టి ఇది పాజిటివ్ రావాలి. ఇక్కడ ఇట్లా అబ్జర్వ్ చేయాలి మనం. దీనికి నెగిటివ్ రావాలి ఇక్కడ. ఓకే, ఇది కొంచెం పెద్ద బ్యాటరీ కాబట్టి మనం కొంచెం ఇలా పెట్టుకుందాం. ఓకే, ఇలా పెట్టుకుందాం. దీని నెగిటివ్. ఇప్పుడు ఇది కరెక్ట్ బయాసింగ్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఈ రెండు మనకి ఫార్వర్డ్ బయాస్లో ఉన్నాయండి. ఈ రెండు ఎలా ఉన్నాయి? మనకి ఫార్వర్డ్ బయాస్లో ఉన్నాయి. ఇది నెగిటివ్, అవునా? ఇది కలెక్టర్ మనకి, ఇది కలెక్టర్ నెగిటివ్. దీనికి మనం పాజిటివ్ కలెక్ట్ చేసాము, ఇది రివర్స్ బయాస్లో ఉంది. ఇప్పుడు సాటిస్ఫైడా? ఓకే, సాటిస్ఫైడ్ అండి. చాలా మంచి సాటిస్ఫై అయ్యారు. ఇప్పుడు మీకు అర్థమైపోయింది ఇప్పుడు బయాసింగ్. ఇప్పుడు మీరు పిఎన్పి చేస్తారు. మీరు మరి చేయండి. మరి కొంచెం వీడియో ఆపేసి మీరు పిఎన్పిది స్టార్ట్ చేయండి. సో నేను ఒకటి చూపెట్టానా మరి పిఎన్పిది? సో స్టార్ట్ చేస్తే మనకి ఈజీగా అయిపోతుంది మనకి ఏంటనేది. ఓకే, చలో ఇప్పుడు పిఎన్పి నేను స్టార్ట్ చేస్తాను. మీరు వీడియో కూడా ఆఫ్ చేసి స్టార్ట్ చేసి నేను చేసింది మీరు చేసింది కరెక్టా కాదని చూడండి. ఓకే, ఇప్పుడు పిఎన్పి గురించి వెళ్ళిపోదాం. ఓకే, సేమ్ కామన్ బేస్, కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్కి వచ్చేద్దాం. పిఎన్పి గురించి వచ్చేద్దామండి. సో నేనేం చేసుకున్నానంటే ఫస్ట్ కామన్ ఎమిటర్ కామన్ మీరు ఇష్టం, కామన్ బేసే తీసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ కామన్ బేస్ కాబట్టి కామన్ బేసే తీసుకోండి. కామన్ బేస్ తీసుకుంటే బేస్ అనేది కామన్. ఓకే, రెండు ఇలా పెట్టేశాను నేను. రైట్, రెండు టెర్మినల్స్ని ఇలా పెట్టేశాను. మరి కామన్ బేస్లో మనం ఏం తీసుకుంటున్నాం? లేయర్ ఏంటి? ఇప్పుడు మనకి పిఎన్పి లేయర్ కదా.
పిఎన్పి లేయర్. పిఎన్పిలో ఇక్కడ రాసుకోండి, పైన ఈజీగా అయిపోతుంది, బయాసింగ్ చేయడం ఈజీగా అయిపోతుంది మనకి. ఒకటి ఇక్కడ ఏంటది ఎమిటర్, ఇక్కడ వచ్చేసి బేస్, ఇక్కడ వచ్చేసి కలెక్టర్. ఓకే, బేస్లో ఏం రావాలండి, ఎన్ లేయర్ రావాలి. ఇది బేస్ మనకి. ఓకే, ఇది ఇప్పుడు ఇది ఎమిటర్ తీసుకుందాం ఇటు సైడు. ఇది ఎమిటరు, ఇది కలెక్టర్. ఓకేనా. సో ఎమిటర్ కనెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది తీసుకుందాం. రైట్, ఎమిటర్ ఇప్పుడు పాజిటివ్ టు నెగిటివ్ పిఎన్పి ట్రాన్సిస్టర్ ఎలా ఉండాలండి, పాజిటివ్ టు నెగిటివ్ అంటే లోపలికి ఉండాలి. పాజిటివ్ టు నెగిటివ్ యారో అనేది ఇటు ఎమిటర్కి ఉండాలి కదా, ఎప్పుడు యారో ఎమిటర్కి వేసుకుందామండి. ఎమిటర్కి వచ్చేసింది మనకి, కన్ఫ్యూజ్ ఏమవ్వద్దు. ఓకేనా. సో ఇప్పుడు ఇది ట్రాన్సిస్టర్ అయిపోయింది. దీనికి కనెక్షన్ బయాసింగ్ ఇచ్చేస్తామండి. దీనికి బయాసింగ్ ఇచ్చుకుంటూ వద్దాం. దీనికి బయాసింగ్ ఇచ్చేస్తామండి. నేను ఇస్తూ ఉంటాను, మీరు చూడండి. మీరు ఆల్రెడీ వీడియో ఆపి మీరు వేసుకొని చూడండి. ఓకేనా. ఇప్పుడు ఇది కలెక్టర్, ఇది ఎమిటర్, ఇది బేస్. మనం దీన్ని కూడా రాసుకుందామండి. ఇది ఏంటి అనేది, బేస్ అనేది ఏంటి, ఎన్ లేయరు. ఎమిటర్ ఏంటి. సో ఈ ఎమిటర్ అనేది పి లేయరు. సో ఈ కలెక్టర్ అనేది కూడా పి లేయరు. ఇప్పుడు దీనికి ఫార్వర్డ్ బయాస్ కనెక్ట్ చేయాలండి. దీనికి ఫార్వర్డ్ బయాస్ కనెక్ట్ చేయాలంటే ఏం చేయాలి మనం, సో పీకి ఏం చేయాలండి, సో పీకి వచ్చేసి పాజిటివ్ కనెక్ట్ చేయాలి, దీనికి వచ్చేసి నెగిటివ్ కనెక్ట్ చేయాలి. దీనికి పాజిటివ్, దీనికి నెగిటివ్ కనెక్ట్ చేస్తే ఇది ఏమో ఉంది. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఫార్వర్డ్ బయాస్ అయిపోయింది. మనకి ఎలా అయిపోయింది, ఫార్వర్డ్ బయాస్ అయిపోయింది. ఓకేనా పిల్లలు. ఓకే, మనం కలెక్టర్ని అబ్జర్వ్ చేయాలి. కలెక్టర్ని ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి. ఇందాక కూడా అదే చేసాం కదా. కలెక్టర్ని ఇప్పుడు పీ ఎలా ఉంది, దీన్ని రివర్స్ బయాస్ చేయాలంటే నెగిటివ్ కనెక్ట్ చేయాలి, దీనికి పాజిటివ్ కనెక్ట్ చేయాలి. ఇది వచ్చేసి మనకి రివర్స్ బయాస్ అయిపోయింది. ఓకేనా, క్లియరా. సో డన్. మనం ఇంకొకటి వెళ్ళిపోదామా, కామన్ ఎమిటర్లోకి వెళ్ళిపోదాం. కామన్ ఎమిటర్ కనెక్షన్లోకి వెళ్ళిపోదాం. కామన్ ఎమిటర్. ఓకే, తీసుకున్నారా స్క్రీన్ షాట్? మీరు చేశారా ఆల్రెడీ? మీరు చేసుకుంటాం నా చూడాలి. మరి మీరు చేస్తూ ఉంటే మీకు వస్తూ ఉంటుంది ఇది బయాసింగ్ అనేది, లేదంటే బయాసింగ్ రాదు. ఓకేనా. కామన్ ఎమిటర్లోకి వెళ్ళిపోదాం. కామన్ ఎమిటర్ అన్నప్పుడు దీన్ని కొంచెం రొటేట్ చేయాలి. దీన్ని ఇప్పుడు రొటేట్ చేద్దాం. మనం రొటేట్ చేసి కిందికి తీసుకొచ్చి ఎమిటర్ అనేది కిందికి పెట్టేయాలి. మనం కిందికి పెట్టేస్తే ఎలా ఉంటుంది, లోపల కదా, మనం యారో లోపల కదా, మర్చిపోవద్దు. లోపల పెట్టేశాను. మరి సో దీన్ని ఇలా పెట్టేసి దీన్ని కొంచెం రౌండ్ సర్కిల్ వేసేసి క్లియర్ అయిపోతుంది, మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, ఇలా రెసిస్టెన్స్ పెట్టేసి ఇది బయాసింగ్ ఒకటి వదిలేద్దాం అట్లా. సో మనం ఇలా తీసుకొచ్చేసి ఇక్కడ ఒకటి రెసిస్టెన్స్ పెట్టేసి బయాసింగ్ తీసుకొస్తాం. ఓకేనా. సో ఇక్కడికి వచ్చినటువంటి కరెంటు ఐబీ కరెంట్ అంటాము. ఇక్కడికి వచ్చినటువంటి కరెంటు ఐఈ కరెంట్ అంటాం, ఎమిటర్ కదా. సో ఐసీ కరెంట్ అంటాం. దీని గురించి డిస్కస్ చేద్దామండి తర్వాత. ఓకే, మనకు కావాల్సిన బయాసింగ్ కదా. ఇప్పుడు బయాసింగ్లో మనం క్లియర్గా వేసుకుంటే ఏమవుతుంది, పీ లేయర్ ఏంటంటే మనకి ఇట్లా చేస్తారు. బేస్ ఏంటి మనకి ఎన్ టైపు. సో ఎమిటర్ ఏంటి మనకి పీ టైపు. కలెక్టర్ ఏంటి పీ టైపు. మనం ఏం చేయాలి, దీన్ని ఫార్వర్డ్ బయాస్ చేయాలి కాబట్టి దీన్ని నెగిటివ్, దీనికి పాజిటివ్ కనెక్ట్ చేస్తే పాజిటివ్, నెగిటివ్ టు నెగిటివ్ ఫార్వర్డ్ బయాస్. ఓకే, ఇక్కడికి వచ్చేసి కలెక్టరే కదా. సో ఇది ఎమిటరు, ఇది కలెక్టరు, ఇది బేసు. ఇది కలెక్టరే కదా. కలెక్టర్కి రివర్స్ బయాస్ రావాలంటే మన ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ కనెక్ట్ చేయాలండి. ఈజీగా మనకి అయిపోయింది కదా, ఈజీ అయిపోతుంది కదా. చలో, సో తీసుకున్నారా ఫటాఫట్. నెక్స్ట్ వచ్చేసి కామన్ కలెక్టర్ సిసి కామన్ కలెక్టర్ తీసుకుందాం అండి. కామన్ కలెక్టర్లో దీన్ని చేంజ్ చేద్దామండి. దీన్ని చేంజ్ చేసుకుంటూ వెళ్దాం. సో దీన్ని చేంజ్ చేసుకుంటూ వెళ్తే కామన్ కలెక్టర్లో ఇప్పుడు ఇది కలెక్టర్ కిందికి వచ్చేస్తుంది. కలెక్టర్ కిందికి వచ్చేసింది. ఎమిటర్ అనేది పైకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనకి యారో ఇటు సైడ్ పెట్టాలి మనం పిఎన్పిలో. ఎమిటర్ పైకి వచ్చేసింది. దీని పేరు ఇప్పుడు ఎమిటరు. దీన్ని కలెక్టర్ కాకుండా దీన్ని ఎమిటర్ తీసుకుందాము. దీన్ని కలెక్టర్గా తీసుకుందాం. కామన్ కలెక్టర్ వచ్చేసిందండి. కలెక్టర్ కిందికి వచ్చేసింది. ఇప్పుడు సిమిలర్గా మనం ఇది ఫార్వర్డ్ బయాస్ కావాలంటే ఇదే కనెక్షన్ పెట్టాలి మనం. అవునా కదా. ఇదే కనెక్షన్ పెట్టేసాం. దీనికి ఇది ఇప్పుడు ఏంటి నెగిటివ్ కాబట్టి
ఇది నెగిటివ్ కాబట్టి అంతే కదా, బేస్ నెగిటివ్ కదా, బేస్ నెగిటివ్ కాబట్టి నెగిటివ్ పెడితే ఫార్వర్డ్ బయాస్ అయిపోయింది. ఇది మనకి ఫార్వర్డ్ బయాస్ అయిపోయిందండి. ఇక్కడికి వచ్చేసేయండి. కలెక్టర్ గురించి అబ్జర్వ్ చేయండి. కలెక్టర్ రివర్స్ బయాస్. కలెక్టర్ మనకి కలెక్టర్ ఏముంటుంది, కలెక్టర్ అనేది ఇక్కడ పీ లేయర్ ఉంది, కలెక్టర్ పీ లేయర్ ఉంది. ఓకే, కలెక్టర్ అనేది పీ లేయర్ ఉంది, మనకి కలెక్టర్ పీ లేయర్ ఉంది. పీ లేయర్ ఉంటే ఎలా ఉంటుంది, పీ లేయర్కి ఏం చేయాలి మనం, కనెక్షన్ అనేది రివర్స్ చేయాలి. మనం పీ లేయర్కి నెగిటివ్ పెట్టాలి మనం, అంతేనా. నెగిటివ్ పెట్టేసేయాలి. నెగిటివ్ పెట్టేసి దీనికి ఇలా పాజిటివ్ పెట్టేస్తే అయిపోతుంది. ఓకే, ఇది రివర్స్ బయాస్లోకి వెళ్ళిపోయింది. అంటే రెండు కండిషన్లు మనం సాటిస్ఫై అయిపోయాం, రివర్స్ బయాస్లోకి వెళ్ళిపోయాం. ఇదండి ఇప్పుడు మనం బయాసింగ్ చేసినటువంటి ఈ ట్రాన్సిస్టర్స్కి మనం వర్కింగ్ నేర్చుకోవాలి కదా. మరి నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం వర్కింగ్, ఎందుకంటే లెంతీ అయిపోయింది ఇది కూడా. మనకి బయాసింగ్ కొంతమంది పిల్లలు నేర్చుకుంటే మనకి స్కూల్ లెవెల్లో సిబిఎస్ఈ పిల్లలు కానీ ఇంటర్మీడియట్ పిల్లలు కానీ ఈ బయాసింగ్ చేయడం ఈజీ అయిపోతుంది మనకి. ఓకే, సో ఇప్పుడు కొంచెం హయ్యర్ లెవెల్ బ్యాచిలర్ లెవెల్లోకి వెళ్ళిపోతే మనకి దీన్ని వర్కింగ్ ఎలా రాయాలి, మనం కామన్ బేస్కి కామన్ ఎమిటర్కి ఈక్వేషన్స్ ఎలా రాయాలి అనేది మనం నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో దీని గురించి నేర్చుకుందాము. దీని కంటిన్యూషన్గా మనం దాన్ని చూడడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా పిల్లలు, థ్యాంక్ యూ. అండ్ మీకు ఏమన్నా వీడియో కావాలంటే ఏదైనా టాపిక్ మీద కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయంగా నెక్స్ట్ వీక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు, ఎందుకంటే నాకు కొంచెం టైం దొరికినప్పుడు నేను వీడియో చేస్తూ ఉంటాను. కొంచెం లేట్ అవ్వచ్చు మీకు, మీ సెమిస్టర్ ఎగ్జామ్స్కి కొంచెం తొందరగా ఉంటే మీరు ఎక్స్పెక్ట్ చేసి మీరు కామెంట్ చేయొద్దు. నేను చేస్తాను కంపల్సరీ. మీరు కామెంట్ చేసిన ప్రతి ఒక్క టాపిక్ మీద వీడియో చేస్తాను నేను, ఎందుకంటే నాకు ఇంకొక ఛానల్ కూడా ఉంది, దాన్ని నేను నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో అక్కడ నేను రెగ్యులర్ వీడియో వేయాలండి. ఓకే, దానివల్ల కొంచెం డిలే అవుతూ ఉంటుంది ఇక్కడ. సో అందుకనే మనం ఈ టాపిక్స్ని అర్థం చేసుకోవడానికి, క్లుప్తంగా అర్థం చేసుకోవడానికి, ఇన్డెప్త్గా అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది మనకి. సో ఈ టైంలో మీరు ఎక్స్పెక్ట్ చేసిన సార్ నేను ఆల్రెడీ కామెంట్ చేశాను, ఈ వీక్ వేయలేదు మీరు అని అంటే కొంచెం టైం పడుతుంది, ఒక 10 రోజులు అంతే. చాలా లెంతీ ఏమి ఉండదు. కింద కామెంట్స్ పెడతా ఉంటే ఆ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తున్నాను, అదేవిధంగా వాళ్ళ టాపిక్స్ కూడా చేస్తున్నానండి. ఓకేనా పిల్లలు, థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.